Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. Hello guys, welcome back to IDRM Media. ఈ రోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు. ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో మధ్యతరగతి అలాగే పేద కుటుంబాలకి సరైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల చదువులు అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా పూర్తి చేయొచ్చు, ఎంత డబ్బు దీనికోసం సంపాదించవచ్చు అనేది థియరిటికల్గా చెప్పడం జరిగింది బొనిగల సలోమన్ గారు. అయితే దీన్ని క్యాలిక్యులేషన్గా ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో థియరిటికల్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐపి ద్వారా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత సంపాదించవచ్చు అనేది. ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటిపై చాలా తక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళకి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ అందులో ఎస్ఐపి అనే విధానం గురించి కానీ అంత నాలెడ్జ్ లేదనే చెప్పాలి. లక్కీగా మీరు వాళ్ళని అడ్రస్ చేస్తూ ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ గురించి ఎటువంటి కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు? విరాట్ గారు, ఇప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం చెప్పామంటే సేవింగ్స్ వద్దన్నాం. అంటే సేవింగ్స్ వద్దంటే అర్థం ఏమిటి? బ్యాంకులో వద్దు, పోస్ట్ ఆఫీస్లో వద్దు, ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీస్లో వద్దన్నాం. అంటే అక్కడ మనకి రిస్కే ఉండదు, కానీ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ రావట్లేదు కాబట్టి వద్దని చెప్పాం. మరి ఎక్కడ సేవ్ చేసుకోవాలి అన్నాము? ఇన్వెస్ట్ చేసుకోమన్నాము. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోమన్నాము? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి విరాట్ గారు? మీ డబ్బు 30 నుంచి 50 కంపెనీల్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. మన దేశం యొక్క ఆర్థిక వృద్ధిలో, పారిశ్రామిక వృద్ధిలో మీరు పారిశ్రామికంగా ముందుకెళ్తుంది. మనం ఆ యొక్క బెనిఫిట్స్ మనం తీసుకోవాలి కదా. 100%. మీ దేవురు విరాట్ గారు? అమలాపురం సార్. సపోజ్ అమలాపురం వెళ్ళాలి, ఒక ట్రైన్లో వెళ్తున్నాము, డెస్టినేషన్. మీరు ఏసీలో వెళ్ళొచ్చు, సెకండ్ క్లాస్లో వెళ్ళొచ్చు, జనరల్ వెళ్ళొచ్చు. మీరు అందులో కూర్చున్నారంటే డెస్టినేషన్కి వెళ్తారు. పారిశ్రామికంగా మన యొక్క సెన్సెక్స్ 45 సంవత్సరాల క్రితం 100 పాయింట్లు, ఈరోజు 80,000. అవును. ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తే కూడా 15 to 16% సిఏజిఆర్ రిటర్న్స్. మరి ఆ పారిశ్రామిక అభివృద్ధిలో మీరు ఓనర్ గండి, మీరు ఎంటర్ అవ్వండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అయితే మీరు 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు. 100 రూపాయలతో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత చిన్న మొత్తం అయినా పర్వాలేదు. ఆర్డినరీ పీపుల్ ఈక్విటీస్లోకి రండి. ఈక్విటీస్ వెల్త్ క్రియేట్ చేసింది 46 ఏళ్ళలో. ఇప్పుడు విరాట్ గారు, అదానీ గారు రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. అదానీ గారు స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఆయనతో పాటు మనం కూడా జర్నీ చేస్తాం. ఆయన వెనకాల ఆయన షర్ట్ పట్టుకొని. అంబానీ గారు స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఆయన షర్ట్. రతన్ టాటా గారి స్టాక్స్, టాటా అంటే ఈ కంపెనీలో స్టాక్స్ కొంటే మనం కూడా పార్ట్ ఓనర్. ఈ యొక్క ట్రైన్లో మనం కూడా ఎంటర్ అవుతాం పారిశ్రామిక రంగ వృద్ధిలో. సో అయితే డైరెక్ట్ స్టాక్స్ కొంటే ఒక్కొక్కసారి దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆ స్టాక్ ఏమైనా దెబ్బతిన్నప్పుడు నష్టపోయావు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఆర్డినరీ పర్సన్స్కి, మనకి నాలెడ్జ్ తక్కువ, చదువు లేదా, డిగ్రీ వరకు చదవలేదు, బాధపడొద్దు. కుటుంబము బాగా రిచ్ ఫ్యామిలీ కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంటర్ అయితే మీకోసం 30 నుంచి 50 కంపెనీస్ పనిచేస్తూ ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే ఫస్ట్ దేశానికి వెన్నెముక. ఈ కంపెనీస్ అన్నీ దేశానికి వెన్నెముక. రెండవది, మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఏమిటి? ఎంతోమంది ఎంప్లాయీస్కి మీరు శాలరీస్ రూపేనా ఈక్విటీస్, అంటే ఈక్విటీస్ స్టాక్స్ ద్వారా వచ్చిన డబ్బు కంపెనీకి ఫర్ ఎవర్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. అంతిమంగా మీకు ఏం లాభం వస్తుంది? కంపెనీస్ గ్రోత్ అవుతున్న కొద్దికి మీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అయితే సామాన్య మానవులకి నేను చెప్పేది ఏమిటంటే, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం మన తప్పు. దానికి మనం ఏం చేయాలంటే డబ్బు సంపాదించాలన్న ఆలోచన మీ మైండ్లో రావాలి. డబ్బు సంపాదించటం, మీరు ఏం పెద్ద పెద్ద ప్రణాళికలు ఏమి వేయొద్దు, వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బు తీసుకుని ఎత్తుకుపోతాయా?
ఎక్కడైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీసింది అన్నది మీరు చదివారా? లేదు. ఈ 50 ఏళ్ళలో ఎక్కడైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే నా డబ్బు రాలేదు అనే ఆర్టికల్ మీరు చదివారా? లేదు. మరి ఏంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ప్రాబ్లం? సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, వాలటైల్. మరి జీరో అవుతుందా? ఏ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా జీరో అవ్వదు. ఎందుకు కాదు? మన సొమ్ము 100 రూపాయలని ఒకే కంపెనీలో పెడితే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ జీరో. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 50 కంపెనీల సమ్మేళనం, ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీం ఉంటుంది. ఒక రంగంలో పెట్టాం, 10 నుంచి 15 రంగాలు. సో మనం ఏం చెప్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అయ్యండి. 30 నుంచి 50 కంపెనీల ఓనర్షిప్ వస్తుంది. వస్తే అంతిమంగా ఏమిటి? జస్ట్ క్యాల్కులేషన్ కోసం, అర్థం చేసుకోవటం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెలకి 1000 రూపాయలు, 30 years, అజ్యూమ్ 12% రిటర్న్స్. నెలకి 1000, 12% వస్తున్నాయి అనుకోండి. మీకు ఎఫ్డీలో ఆర్డీలో 7% వస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, 12% వస్తుందని అనుకుంటే 30 లక్షలు వస్తాయి. ఒక 25-30 years వ్యక్తి ఎంటర్ అయితే 30 yearsలో 30 lakhs వస్తాయి. నెలకి 3000తో 95 lakhs వస్తాయి సుమారుగా. నెలకి 3000 కడతాం, 95 lakhs. దాన్ని మనం పెన్షన్ లాగా మార్చుకుంటే కూడా నెలకి 70-80 వేలు వస్తాయి. కట్టేది 3000, సుమారుగా 95 లక్షలు వస్తుంది. అంటే ఇక్కడ గ్యారంటీ కాదు, ఒక 2-3 లక్షలు అటు ఇటుగా వస్తాయి. మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థం కావటం చెప్తున్నాం. సెన్సెక్స్లో 15% వచ్చాయి, నిఫ్టీలో 12-14 వచ్చాయి స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే సెన్సెక్స్ నిఫ్టీ అనేది ఇండెక్స్, ఒక 30 కంపెనీల ఇండెక్స్, నిఫ్టీ అనేది 50 కంపెనీల ఇండెక్స్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఇండెక్స్లు దీర్ఘకాలంలో ముందుకెళ్తాయి. ఇండెక్స్లు భారతదేశ ఎకానమీకి సూచిక. సో మనం ఏం చేయాలంటే మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకోండి, డిస్ట్రిబ్యూటర్ కాల్ చేయండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒక కాల్ చేసి ఒక గైడెన్స్తో మీరు ఎంటర్ అయితే ఈ ట్రైన్లో ఒక 10, 15, 20, 25 ఏళ్లలో మీ డబ్బే, మీరు పెట్టే డబ్బే కొంచెం మీకు డబ్బును సమకూర్చి పెడతా ఉంటుంది. భారతదేశ ఎకానమీకి మీరు వెన్నుదన్నుగా ఉండండి. సో సేవింగ్స్లో పెడితే ఏమైంది? మనకి వడ్డీయే వస్తుంది. వడ్డీయే వస్తే ఇంకా పేదవాడికి, మనం ట్యాక్స్ కట్టి ఇంకా పేదవాడికి పోతాం. ఆర్డినరీ పీపుల్, పేదవాళ్ళు ట్రేడింగ్కి వెళ్ళొద్దు, జీరో అయిపోతాయి. ఇన్వెస్ట్మెంట్కి రండి. ఇన్వెస్ట్మెంట్కి వస్తే పేదవారు, మిడిల్ క్లాసు 12%తో మనకి 3000తో 95 లక్షలు వస్తున్నాయి. అయితే మరి 12% అజ్యూమ్షన్ ఎలా చెప్పాము? ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను నేను. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ 22 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, 25% ఇస్తుంది. 25%. నిప్పన్ గ్రోత్ ఫండ్ 28 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, 23% ఇస్తుంది. ఇలాగే భవిష్యత్తులో ఇస్తుందా? మనమేం గ్యారంటీ చెప్పట్లా. సెబీ డేటా ప్రకారం 8%, 10%, 12%. ఎగ్జాంపుల్ చెప్తున్నాం ప్రజలు అర్థం చేసుకోవడానికి. సో నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అయితే మీరు ఓనర్షిప్ తీసుకుంటే, కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీరు ఒక దీర్ఘకాలంలో సుమారుగా ఒక 15, 20, 25, 30 ఏళ్ళు అంటే రిటైర్మెంట్ కోసం ఇంకొక చేసుకుంటే మన యొక్క స్టేటస్ మారిపోతుంది. అంటే మైండ్లో ఎప్పుడు ఓనర్షిప్ గురించి థింక్ చేయండి, డిపాజిట్స్ గురించి థింక్ చేయొద్దు. ఇన్సూరెన్స్ చూసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఫ్రాడ్ లేదు, ఎక్కడ ఫ్రాడ్ లేదు. బ్యాంక్ నుంచి డెబిట్ అవుతాయి, మళ్ళీ డబ్బు బ్యాంకులోకి వస్తుంది. అన్ఫార్చునేట్గా మనం కట్టలేకపోయాం అనుకోండి దీర్ఘకాలం, ఎప్పుడైనా ఆపుకోవచ్చు. మీకు నచ్చింది, ఇప్పుడు 3000 నెల పెట్టాము సిప్పు, పెంచుకోవచ్చు. ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి, ఒక 6 నెలలు ఉద్యోగం లేదు, స్టాప్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో డబ్బు కావాలి, తీసుకోవచ్చు. మీరు ఓనర్ అండి, కంపెనీకి మీరు ఓనరు. ఆ కంపెనీలో మీ ఇన్వెస్ట్మెంట్ ఉంచుకుంటారా మీ ఇష్టం, తీసుకుంటారా మీ ఇష్టం, పెంచుకుంటారా తగ్గించుకుంటారా మీ ఇష్టం. ఇదంతా లీగల్ ప్రాసెస్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది లీగల్ ప్రాసెస్. తెలియని ప్రజలు బయట వడ్డీలకు ఇచ్చి ఎవరైనా ఎగ్గొడితే రిస్క్ నష్టపోయే బదులు, ఎఫ్డీలు, ఆర్డీలు, ఎండోమెంట్ పాలసీస్ బదులు, ట్రేడింగ్ బదులు మనం ఓన్లీ ఇన్వెస్టింగ్ ప్రమోట్ చేస్తున్నాం. మీరు పెట్టే చిన్న మొత్తమే మీకు మళ్ళీ డబ్బును క్రియేట్ చేస్తారు. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే విరాట్ గారు,
ఓనర్కి ఎప్పుడైనా రిటర్న్స్ గ్యారంటీ ఉంటాయా? మీరు ఒక హోటల్ పెట్టారనుకోండి, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి గ్యారంటీ, సర్వర్కి కానీ అకౌంటెంట్కి కానీ ఇంకోళ్ళకి కానీ గ్యారంటీ. మీకు గ్యారంటీ ఉంటుందా? లాభం ఈ సంవత్సరం ఎక్కువ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ తక్కువ రావచ్చు. అలాగే మీరు ఒక కాలేజో స్కూల్లో పెట్టారు, టీచర్స్కి లెక్చరర్స్కి గ్యారంటీ ఉంటుంది. మీకు గ్యారంటీ ఉంటుంది, ఎంత లాభం వస్తుందో ఉండదు. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఏమిటంటే మార్కెట్కి అనుగుణంగా మీ యొక్క రిటర్న్స్ మారుతూ ఉంటాయి. మీరు ఓనర్ కదా, ఓనర్ గ్యారంటీ ఉంటుందా? ఇది అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అనగానే స్టాక్స్లో అయితే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ కొన్ని కంపెనీస్ జీరో అవుతాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీ డబ్బు జీరో కాదు. ఇది అర్థం చేసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి వస్తే జీరో కాదు మీ డబ్బు, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, ఒక 5 years వరకు. అందుకే మనం ఏం ప్రమోట్ చేస్తున్నాం అంటే పేద ప్రజలకే, మధ్యతరగతి దీర్ఘకాలం కోసం రండి. దీర్ఘకాలం కోసం వస్తే మీ యొక్క స్టేటస్ మారిపోతుంది. మనం 12% చెప్తున్నాము. మీరు గూగుల్లో చూస్తే మంచి రిటర్న్స్ వచ్చిన ఫండ్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నాను, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ క్షణం నుంచే మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా మీకు అనవసరం, స్టార్ట్ చేయండి. ఇప్పుడు 80,000 ఉంది సెన్సెక్స్, నెక్స్ట్ 5 years ఎక్కడ ఉంటుందో తెలియదు. మార్కెట్ అప్ ఉందా డౌన్ ఉందా మీకు అనవసరం, స్టార్ట్ చేయండి. ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీకోసం 30 నుంచి 50 కంపెనీలో స్టాక్స్ ప్రొఫెషనల్గా మ్యూచువల్ ఫండ్ సంస్థల ఫండమెంటల్స్ మీకు కొంటూ ఉంటారు. ఎక్కడ ఫ్రాడ్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ అండర్లో నడుస్తాయి. మీ డబ్బు తీసుకుని ఎత్తేయటం ఉండదు. 44 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, ఎత్తేయటం ఉండదు. సో ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ద్వారా, ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి వారు ఎంటర్ అయితే మీరు కంపెనీలో ఓనర్షిప్ వల్ల మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రాత్రే జనరేట్ కాదు, రాత్రే మీరు కోటీశ్వరుడు అవుతున్నారంటే అక్కడ మీకు ఫ్రాడ్ ఉంటుంది. లేదు ఒక దీర్ఘకాలంలో ఉంటున్నారంటే మీరు నమ్మొచ్చు. ఎక్కడ మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ అనేది ఉండదు. సో మీరు ఎంటర్ అయ్యి మీ యొక్క స్టేటస్ని మార్చుకోమని ప్రజల్ని మరీ నేను కోరుతున్నాను. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన మెయిన్ పాయింట్స్లో ఇక్కడ ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది దీని ద్వారా. ది సేమ్ టైం అమాంతం కోటీశ్వరులు చేసేయడానికి ఇది ఏం మ్యాజిక్ కాదు, చాలా లాజికల్గా ప్రూవెన్, కాలిక్యులేటివ్ అండ్ హిస్టారికల్గా కూడా దీనికి మన దగ్గర డేటా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.